హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మూరి యశరత్నరాజ్. మేము ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నేను నిన్నైతే కొడకంచిలోని శ్రీ ఆదినారాయణ స్వామి వారి టెంపుల్లో పక్కన రథశాల ఒకటి ఉంది, అక్కడే స్టే చేశాను. మార్నింగ్ లేచాను. నేను ఎక్కడికి వెళ్ళిన చిన్న ఇష్యూ ఉంటుంది. ఏంటో చెప్పమంటారు? నాకు కొంచెం వాష్రూమ్స్కి కానీ, స్నానానికి కానీ, బట్టలు ఉతుక్కోవడానికి కానీ, స్టే చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సమ్ ఫుడ్ కూడా ఒకసారి దొరకదు. ఫర్గెట్ దట్, అన్నీ వదిలేయండి. కొంచెం నాకు చెప్పుకోవాలనిపించి చెప్తున్నాను అంతే. ఇంతకుమించి చెప్పడానికి ఏం లేదు, ఇక్కడ నుంచి చెప్పను కూడా. ఎందుకంటే కొంచెం నేను అలవాటు పడాలి వీటికన్నిటికీ. ఎందుకంటే ఇది ప్రారంభం అనమాట నేను చేసే ప్రయాణంలో. ఇంకా ఇలాంటివి చాలా జరుగుతాయి, ఎదురవుతాయి కూడా. ఓకే, ఇవన్నీ వదిలేయండి. పొద్దున్నే నా ఇబ్బందులన్నీ మీకు ఎందుకు. మామూలుగా ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ బట్టలు ఉతుక్కున్నాను. కొంచెం అలా ఫ్రంట్కి వస్తే ఇక్కడ చిన్న రేవు ఒకటి ఉంది, అక్కడ బట్టలు ఉతుక్కున్నాను. అవి ఆరేసాను అనమాట. అవి ఆరిన తర్వాత నెక్స్ట్ ఏంటని ఆలోచించాలి. ఇందాక అందరికీ గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. హనుమంతుడిది చాలీసా చెప్తాను, మళ్ళీ వచ్చి ఊపుకుంటే వినండి, చాలా బాగుంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయ రామ 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 రామ. శ్రీగురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణో రఘువర విమలజసు జోధాయక ఫలచారి బుద్ధిహీన తనుజానికై సుమిరో పవన కుమార బలబుద్ధి విద్యాదేవుని అరహు కలేషు వికార. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీశ త్రిహులోక హుజాగర రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర పవనసుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచనవర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాతు వజ్ర అర్ధ్వజా విరాజే కాంధే మూంజ జనేవు సాజే శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణియతి చాతుర రామకాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేఖో రస్య రామలఖన సీతామన బసియ సూక్ష్మరూపధరి సిహకితి కావ వికటరూపతరి లంక జరావా భీమరూపధరి అసుర సంహారే రామచంద్ర కే కాజు సవారే లాయస జీవన లఖన జియాయి శ్రీ రఘువీర అర శివురలాయి रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही समभाई सहस्रवदन तुमरो शगावय असकहि श्रीपति कंठ लगावय सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित आईश यम कुबेर दिक्पाल जहा के कवि को विद कह सके कहा के तुम उपकार सुग्रीव है कीना राम मिलाए राजपद दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन परबानु लीलोता ही मधुर फल जानु प्रभुमुद्रिका मेलि मुकमाहि जल दिलांदि गए अत्र जनाहि दुर्गम काज जगत के जेते सुगमानुग्रह तुमरे तेते राम द्वारे तुम रखवारे होतना आज्ञा बिन पेटारे सब सुख लगे तुम्हारी शरणा तुम रक्षक का हो को डरना आपन तेज समारो आपे तीनों लोग हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जप नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान चुड़ावे मन करो वचन ध्यान जोलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साज और मनोरथ जो खोइलावे तासु अमित जीवन पलभावे चारों युग प्रताप तुम्हारा है प्रसिद्धि जगत उजियार साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख पिसरावे अंतकाल रघुपति पुरजाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीर जो सुमिरे हनुमत बलवीर जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सतवार पाठ कर कोई झूठ ही बंदी महासुख बोई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साकी गौरी सा तुलसीदास सदा हरिचेरा घीचे नाद हृदय महडेरा पवन तनय संकट हरण मंगल मारुति रूप राम लखन सीता सहित
హృదయ బసౌ సురభు. జయ శ్రీరామ్, జయ హనుమాన్. హాయ్ గైస్, మీరు చూస్తున్నారు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి టెంపుల్, బొంతపల్లి వీరన్నగూడెం. టెంపుల్ అయితే ఒక 500 years చరిత్ర ఉన్న గుడి అని చెప్తున్నారు. స్వామివారు మాత్రం ఒక రకంగా ఉన్నారు. దర్శనం చేసుకున్నంతసేపు చాలా హ్యాపీగా ఉంది. ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు, అంతసేపు ఉన్నాను. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది గైస్. ఇక్కడ మోస్ట్లీ ఐటమ్స్లో నాకు ఫేవరెట్ ఐటమ్ ఏంటంటే పప్పు. టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ధ్వజస్తంభం ప్లస్ నంది చాలా బాగుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి దేవస్థానంలో మహారాజ్ గోపుర నిర్మాణం జరుగుతుంది. ఇది జరిగిందా జరుగుతుందా నాకు అంత ఐడియా లేదు. అక్కడైతే వేసారు అదనమాట. చాలా ప్రశాంతంగా ఉంది గైస్. ఇక్కడ నుంచి అయితే వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, కానీ వెళ్ళాలి తప్పదు. నేను వెళ్ళినా కానీ ఆ టెంపుల్ అయితే ఆల్మోస్ట్ ఓపెన్ చేయకపోవచ్చు, కానీ వెళ్ళాల్సిందే కదా. జై శ్రీరామ్. మనకి దారిలో వెళ్ళేటప్పుడు బాయ్ కనిపించారు. బాయ్, మీ పేరు? బోల్ సింగ్, రాజస్థాన్ నుంచి. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో నివసిస్తున్నారు. థ్యాంక్ యూ బాయ్. జై శ్రీరామ్. అందరూ చెప్పాలి మన మతం, మన ధర్మం కాపాడాలి, మనం రక్షించేది మన ధర్మమే. జై శ్రీరామ్. హాయ్ గైస్, మీరు ఇప్పుడు చూస్తున్నారు శ్రీ నాచారం లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఇక్కడ స్వయంభూగా స్వామివారు వెలిసారు. దానికి ఒక స్టోరీ ఉంది. మీకు కంపల్సరీ నేను కింద మెన్షన్ చేస్తాను. టెంపుల్ అయితే ఒక రకంగా ఉందండి. ఇలాంటి ప్లేస్కి వచ్చి టెంపుల్ దర్శించుకోవడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఇది చూసారా దారి బేభత్సం. ఓకే, లోపల స్వామి గాడ్. ఇది ఎంట్రన్స్. ఇలాగ వెళ్ళొచ్చు, ఇలాగే వెళ్ళొచ్చు. ఇటు నుంచి వెళ్తే దత్తాత్రేయ స్వామి వాళ్ళు కనిపిస్తారు. ఇది వ్రతం చేయడం కోసం ఓకే, నరసింహస్వామి వారిది టెంపుల్ అయితే ఓవరాల్గా ఇది. లోపల స్వామివారిది ఫోటో ఉంది, తీసుకోవాల్సింది. మిస్ నేను మేబీ లాస్ట్లో వస్తుంది వీడియోలో చూడొచ్చు మీరు. టెంపుల్ అండి నేను చూసినట్టు ఉంది, యాజ్ ఇట్ ఈజ్ చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, దీనికంటే ఒక హిస్టరీ ఉంది, దీనికి ఒక స్టోరీ అంటూ ఉంది. దీన్ని చెప్పాలంటే కొంచెం ఫుల్ లెంత్ అయిపోద్ది వీడియో. దీన్ని మీకు చెప్తాను, కంపల్సరీ వెయిట్ చేయండి. ఇటుపక్క ఆదిశంకరాచార్యులు వారు, అటుపక్క ఆయన పేరేదో ఉంది నాకు తెలీదు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, నాచారకుంట మండలం, వర్గల్, సిద్దిపేట. ఈ వీడియో ఎక్కడితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ టెంపుల్ ఏంటని పెడతాను, అప్పటిదాకా వెయిట్ చేయండి. జై శ్రీరామ్. హాయ్ ఎవరివన్. ఇందాక నాచారం నుంచి నరసింహస్వామి టెంపుల్ చూసుకుని 5 kilometers బ్యాక్ వచ్చిన తర్వాత బ్రో నన్ను ఎక్కించుకున్నారు. ఇప్పటికి వచ్చి అక్కడి నుంచి ఒక 15 kilometers దాకా వచ్చాము. బ్రో ఇంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బ్రో. మీ పేరు చెప్పండి? సందీప్. బ్రో వచ్చి గద్వేల్పూర్లో ఉంటారు. థ్యాంక్స్ బ్రో, చాలా థ్యాంక్స్ బ్రో. మీరెంత హెల్ప్ చేసేది చాలా థ్యాంక్స్. జై శ్రీరామ్. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి, మీరు అప్పటిదాకా వెయిట్ చేయండి. నేను ఇప్పుడైతే కొమరవెల్లి వెళ్తున్నాను. ఈలోగా లిఫ్ట్ దొరికితే త్వరగా వెళ్ళిపోవచ్చు. హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు కొమరవెల్లి శ్రీ మల్లన్న స్వామివారి దేవస్థానం. టెంపుల్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. లోపల స్వామివారిని యాజ్ యూజువల్గా చూపించడం కుదరదు. ఇవి చాలా చోట్ల బొమ్మలు ఉన్నాయి, అవి నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే,
తీర్థానికి ఏం తక్కువ లేదు ఫ్రెండ్స్, తీర్థం కన్నా దారుణంగా ఉంది అక్కడ. అంటే అంత మోస్ట్ ఫేమస్ఫుల్ టెంపుల్ అనమాట. దాన్ని బట్టి మీరే తెలుసుకోండి. కొమరవెల్లి శ్రీ మల్లన్న స్వామివారి దేవస్థానం. ఇక్కడ ఇది ప్రసాదాల కౌంటర్. మేబీ ఓకే. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి కొండ పైన ఉన్నాము. ఈ టెంపుల్ పేరు వచ్చేసి, ఈ టెంపుల్లో ఉన్న దేవుడు వచ్చేసి ఎల్లమ్మ పోచమ్మ ఇంకొకటి చెప్పారు పేరు, మేబీ ఐ ఆస్క్. ఓకే, నెక్స్ట్ మూడో పేరు వచ్చేసి సుత్మాన్ గుండు అంట. అలాగా ముగ్గురు దేవుళ్ళు ఉంటారు. లోపలగా అయితే నేను చూపించాను, అది మీకు తెలుసు. కొండ పైన ఎలా ఉంది అనేది మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఇవి ఇక్కడ కుక్క పిల్లలు ఉన్నాయి, కోతి పిల్లలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవి చాలా బాగుంది. ఓకే, ఇంకా చాలా ఉంది చూపించడానికి. ఇలాగ టెంపుల్ బాగా కొండ పైన ఉంటుంది. చీకటిగా ఉంది ఏంటారా బాబు అనుకోకండి, చాలా బాగుంది. అలాగ ఓకే, ఓవరాల్గా టెంపుల్ అయితే సూపర్ అమ్మ. లొకేషన్ చూపిస్తాను, పెడతాను. కిందేమో కొమరవెల్లి మల్లన్న స్వామి, దానిపైనే కొండపైన అమ్మవారు అనమాట. ఓకే, చాలా బాగుంది, చాలా చాలా బాగుందమ్మా. ఆల్ యూ ఎవరీవన్, ఇవాళకి ఇంతే నా స్టే వచ్చి కొమరవెల్లి. ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్. హాయ్ ఎవరీవన్, నా పేరు మీకు తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే కొమరవెల్లిలోని మల్లన్న స్వామివారి టెంపుల్లో అయితే ఉన్నాను. ఇవాళ నైట్ అయితే ఇక్కడే స్టే. నాకైతే స్టేయింగ్కి ఒక ఆయన స్పాన్సర్ చేశారు. ఆయన ఎవరో కాదు, సారే. లేదన్నా, మీరు అందరి గురించి మన ఆధ్యాత్మికం బయటపడాలని మనకి హిందూ టెంపుల్ అనేది తిరుగుతారు, వాటిలో తిరుగుతారు. ఎలాంటి సాయం ఏం చేయలేదు. ఆయన అందరి గురించి చేస్తున్నారు. రాబోయే జనరేషన్ అంతా ఫ్యాషన్ కల్చరు అంతా ఈ కల్చర్లో ఉంటుంది కాబట్టి మన వెనకట పూర్వీకులు ఏందో ఎట్లా కష్టపడారని చెప్తున్నాడు. అందరికి మంచిగా చేస్తున్నాడు. అలా మేము ఎలాంటి సాయం ఏం చేయలేదు, ఆయనే మాకు సాయం చేస్తున్నాడు. జై శ్రీరామ్. సార్ మీ పేరు? కరుణాకర్. సార్ పేరు కరుణాకర్. సార్ హెల్ప్ చేయడం వల్ల నైట్ ఇక్కడ మనకి స్టే అవుతుంది. మార్నింగ్ ఓకే. సార్ అయితే అయినా. సార్ మీ పేరు చెప్పండి సార్, పర్లేదు చెప్పండి సార్. సార్ పేరు కనకయ్య గారు. షాప్ ఈస్ దిస్. షాప్ అదే, ఇక్కడే మన స్టే. జై శ్రీరామ్.